Attitude is Altitude, Lesson Part 3. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and team of carers to help him. I was deeply depressed when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. I felt cold and bitter. I hated God for doing this to me and was terrified of what would have happened when my parents were not there to look after me. I could brush my own teeth with my wall mounted brush and wash my own hair with pump action soap, but there was so much that was impossible for me. ఇక్కడ నిక్ ఫాదరు కంప్యూటర్ ప్రోగ్రామర్. నిక్కి 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే తన టోస్తో టైపింగ్ ఎలా చేయాలో నేర్పాడు. అతను కొన్న ఒకే ఒక ఆయుధం, ఉపయోగపడే భాగం లెఫ్ట్ హిప్ మీద ఉన్నటువంటి స్మాల్ ఫుట్. ఆ ఫుట్కు ఉన్నటువంటి టోస్తో టైపింగ్ 6 ఇయర్స్ నాడే నేర్పడం జరిగింది నిక్స్ ఫాదరు. అలాగే వాళ్ళమ్మ వాడి కోసం ఆ టోస్ట్లో హోల్డ్ చేసి పెన్తో కానీ పెన్సిల్తో కానీ రాసే విధంగా ఒక ప్లాస్టిక్ డివైస్ని ఇన్వెంట్ చేసి పెట్టింది. అలాగే తోటి పిల్లలు ఆరోగ్యమైనటువంటి పిల్లల మధ్యన చదివిస్తే వాళ్ళందరూ కూడా ఏడిపిస్తారనేటువంటి ఆలోచన లేకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్లోనే అతన్ని జాయిన్ చేయడం జరిగింది. అది మొదట్లో కష్టం అనిపించినా అది మిగతా పిల్లలతో చక్కగా పోటీపడి మంచి డిగ్రీ కూడా సంపాదించాడు. నిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్లో డిగ్రీ సంపాదించాడు. మరి ఆరోగ్యంగా అన్నీ సక్రమంగా ఉన్నటువంటి పిల్లలతో పోటీపడి చదువుకోవడం వల్ల అతనికి ఒక ఇండిపెండెన్స్ కూడా వచ్చిందని చెప్తాడు నిక్. అలాగే మరి కొన్ని సందర్భాల్లో చిన్న వయసులో 8 ఇయర్స్ అంటే 8 ఏళ్ళ ప్రాయంలో అతడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చనిపోవాలని ఉందమ్మా అని ఏడుస్తాడు. అలాగే తను చాలా అసహించుకున్నాడు. దేవుడి మీద కూడా కోపం ప్రదర్శించాడు. నాకెందుకు ఇటువంటి బ్రతికిచ్చావని అని చాలా చింతించాడు. అలాగే పేరెంట్సే లేకపోయినట్లయితే నా పరిస్థితి ఏమిటని కూడా చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు తను ఇండిపెండెంట్గా స్వతంత్రంగా తన పనులు చేసుకునేటువంటి విధంగా, తన స్నానం తను చేసుకునే విధంగా, తన బ్రష్ తను చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు వాడికి చేశారు. అలాగే ఇప్పుడు చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ గురించి ఒక 2 మార్క్స్ ఉంటాయి మనకి. ప్రోగ్రామర్ చిన్న స్పెల్లింగ్లే కానీ ఇక్కడ ఒక లెటర్ మిస్ అయినా సరే రాంగ్ అవుతుంది. ప్రోగ్రామర్ ఇలా ఇస్తాడు. సో ఇక్కడ PROGRAMMER ప్రోగ్రామర్. అలాగే కంప్యూటర్, మనకి కంప్యూటర్ ఓవరాల్గా స్పెల్లింగ్ మనం కరెక్టే అనుకుంటాం, కానీ లాస్ట్లో ఇక్కడ చూడండి TOR ఉంది, ఇది కరెక్ట్ చేసి TER కంప్యూటర్ అని రాయాలి. అకౌంటెంట్ TANT రావాలి ఇక్కడ. ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. టెక్నీషియన్ చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్. అచీవ్డ్ ACHEI అని ఉంది అక్కడ, కాదు చూడండి CACHIEVED అచీవ్డ్. డెసిషన్ DECISION. ఇలాగా రాంగ్ స్పెల్లింగ్స్ ఇస్తాడు అన్నమాట. వాటిని కరెక్ట్ చేసి మనం రాయాలి. దీనికి 2 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ టాట్ హిజ్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిజ్ స్టోవ్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? హీ. టాట్ ఏంటి? సింపుల్ పాస్ట్లో ఉందన్నమాట ఇది. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. హీ టాట్ హిజ్ లిటిల్ సన్. హిజ్ లిటిల్ సన్ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి, హిజ్ లిటిల్ సన్స్ హిజ్ లిటిల్ సన్ని మనం సబ్జెక్ట్ చేసాం. ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి, హిజ్ లిటిల్ సన్ సింగులర్ కాబట్టి పాస్ట్ టెన్స్లో వాజ్ అనేటువంటి వెర్బ్ వచ్చింది. హిజ్ లిటిల్ సన్ వాజ్
టాట్ ఎలాగో V3 ఇక్కడ ఉంది V3 హిజ్ లిటిల్ సన్ వాజ్ టాట్ హౌ టు టైప్ విత్ హిస్ టోస్ బై హిమ్. ఇది వన్ టైప్. సెకండ్ టైప్ చూడండి, ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, ఏమిటది హౌ టు టైప్ విత్ హిస్ టో. ఇది సెకండ్, అంటే ఇలా రాయాలని లేదు, ఫస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది, నేను ఇంకొక ఐడియా కోసం చెబుతున్నాను అంతే. హౌ టు టైప్ విత్ హిస్ టో, హౌ టు టైప్ విత్ హిస్ టో, దీన్ని ఆబ్జెక్ట్ చేశాను. సింపుల్ పాస్ట్ కాబట్టి ఏమిటి వచ్చింది వర్బ్ వాజ్. హౌ టు టైప్ విత్ హిస్ టో వాజ్ టాట్ టు హిస్ సన్, టాట్ టు హిస్ లిటిల్ సన్ బై హిమ్. ఇలా రెండు విధాలుగా మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మీన్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. ఇక్కడ హిజ్ మమ్ సబ్జెక్ట్, ఇక్కడ ఏమిటి ఆబ్జెక్టు, ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ ఆబ్జెక్ట్, ఒకటే ఆబ్జెక్ట్ ఉంది చూడండి. ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ సబ్జెక్ట్ చేసాం, దట్ మీన్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. ఇదంతా కూడా కాంప్లిమెంట్ రాసిన తర్వాత ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మీన్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్, అది సబ్జెక్ట్ చేసిన తర్వాత ఏమిటి ఇక్కడ బి రావాలి, వాజ్ రావాలి. వాజ్ ఇన్వెంటెడ్ బై హిజ్ మమ్, ఇది ప్యాసివ్ వాయిస్ అన్నమాట. నెక్స్ట్, నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, హీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. 2 సెంటెన్సెస్ ఇచ్చాడు, ఈ రెండింటిని హూ అనేటువంటి రిలేటివ్ క్లాస్తో కంబైన్ చేయమన్నాడు అనుకోండి, చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, నిక్ కామా హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ కామా హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇలా కూడా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, లేదు ఇంకెలా రాయొచ్చు, నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. హీ అనే ప్రొనౌన్ తీసేసి హూ ఇక్కడ పెట్టాం అంతే. హీ అనేటువంటి ప్రొనౌన్ తీసి ఏం పెట్టాం, హూ అని పెట్టాం. హూ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇలా రాస్తే 1 మార్క్ వస్తుంది. రెండిట్లో ఏ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, హీ సెడ్ I went to my mom crying and told her I wanted to kill myself. డైరెక్ట్ స్పీచ్లో ఉంది, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమన్నాడు. హీ సెడ్ దట్, ఐ అంటే ఎవరు ఇక్కడ థర్డ్ పర్సన్లో మారిపోయింది, హీ. రిపోర్ట్ చేస్తున్నాం కదా, మరి ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి ఇక్కడ కూడా హీ వచ్చింది. వెంట్ సింపుల్ పాస్ట్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది, సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది కదా. హీ హ్యాడ్, ఐ వెంట్ అనేటువంటిది ఏమైంది, గాన్ అయింది. హీ హ్యాడ్ గాన్ టు హిజ్ మమ్, మై మమ్ ఏమైంది, హిజ్ మమ్ అయింది. క్రయింగ్ అండ్ హ్యాడ్ టోల్డ్ హెర్ దట్ హీ హ్యాడ్ వాంటెడ్ టు కిల్ హిమ్సెల్ఫ్. సింపుల్ పాస్ట్ అని కూడా పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది, మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ చూడండి, దో దేర్ ఈజ్ ఎ రిస్క్ ఆఫ్ బుల్లీయింగ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ హిమ్ టు జాయిన్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇలా ఇచ్చాడు సెంటెన్సు, దీన్ని డిస్పైట్తో రాయమన్నాడు. ఇలాంటి డిస్పైట్తో కూడా రాయమని 1 మార్క్ ఇస్తున్నాడు మనకి. కాబట్టి ఇలా రాస్తాం, డిస్పైట్ ది రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, డిస్పైట్ ది రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ హిమ్ టు జాయిన్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇక్కడ కామా ఉండాలి. ఓకే, డిస్పైట్ ది రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ హిమ్ టు జాయిన్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. చూడండి, passage questions. What was Nick's father? Nick's father ఏమిటి? Nick's father was a computer programmer and an accountant. ఇక్కడ an అవసరం లేదు, accountant. At what age Nick's father taught him typing? How? At just 6 years old, he taught him how to type with a toe. ఇన్ ఏ వయసులోని 6 at what age అన్నాడు అంటే at just 6 years old. ఏం నేర్పాడు? టోతో టైపింగ్ ఎలా చేయాలో నేర్పాడు. హౌ కుడ్ హీ హోల్డ్ ఎ పెన్ అండ్ పెన్సిల్? ఎలా పెన్సిల్ పట్టుకున్నాడు అంటే విత్ ఎ ప్లాస్టిక్ డివైస్ విచ్ వాజ్ ఇన్వెంటెడ్ బై హిజ్ మదర్. వాళ్ళ మదర్ తయారు చేసింది ఒక చిన్న ప్లాస్టిక్ డివైస్, దాన్ని హోల్డ్ చేసుకొని పెన్ను పెన్సిల్ టో సాయంతో పట్టుకునేవాడు. నెక్స్ట్, హౌ డిడ్ హీ గో టు స్కూల్? హౌ డిడ్ హీ గో టు స్కూల్? He used to go to school on electric wheelchair with the help of carers. Our team of carers ఉన్నారు, వాళ్ళతో సాయంతో వెళ్ళేవాడన్నమాట. When he was 8 years old, he went to his mom and said, 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు అతను?
ఐ వాంటెడ్ టు సూసైడ్, ఐ వాంటెడ్ టు కిల్ ఎవ్రీబడి వాంటెడ్ టు కిల్ మీ, ఐ వాంటెడ్ యూ టు కిల్ మై సెల్ఫ్. ఇందులో ఏది కరెక్ట్? ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఐ వాంటెడ్ టు సూసైడ్, నేను సూసైడ్ చేసుకుందామని, అంటే ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్ అన్నాడు కదా. నెక్స్ట్ చూడండి, వాట్ వాజ్ హీ టెరిఫైడ్ ఫర్? దేనికోసం అతను టెరిఫైడ్ అయ్యాడు, చాలా భయాందోళన చెందాడు? ఇందులో 3 ఆప్షన్స్ చూడండి. వాట్ వుడ్ హ్యాపన్ వెన్ హిస్ పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ హిమ్? హౌ కెన్ హీ లుక్ ఆఫ్టర్ హిస్ పేరెంట్స్? వాట్ వుడ్ హ్యాపన్ వెన్ హిస్ పేరెంట్స్ వర్ దేర్? ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏ. వాట్ వుడ్ హ్యాపన్ వెన్ హిస్ పేరెంట్స్ ఆర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ హిమ్? పేరెంట్సే అక్కడ లేకపోయినట్లయితే అతను చూసుకోవడానికి ఏమైపోయి ఉండేది అని టెరిఫైడ్ అయ్యాడనమాట. నెక్స్ట్ చూడండి, వాట్ డస్ కోల్డ్ అండ్ బెటర్ మీన్? కోల్డ్ అండ్ బెటర్ అంటే ఏమిటి? రిసెంట్ఫుల్ యాంగ్రీ ఫీలింగ్, చాలా కోపం అన్నమాట, చాలా కోపం రావడం అన్నమాట, అసహ్యం కలగడం అన్నమాట, ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలగడం అన్నమాట కోపంతో. కోల్డ్ అండ్ బెటర్ అనేటువంటిది దానికి అర్థం అది. నెక్స్ట్, వాట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ taken by his parents? Joining him in mainstream school was the best decision. మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో జాయిన్ చేయడమే పేరెంట్స్ తీసుకున్నటువంటి బెస్ట్ డెసిషన్. వై కెన్ వి సే హిస్ పేరెంట్స్ డెసిషన్ వాజ్ గుడ్ రిగార్డింగ్ హిస్ స్కూలింగ్ విషయంలో మనం అతను ఎలా చెప్పగలం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదని? యాజ్ హీ అటెండెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్, హీ కుడ్ కంపీట్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్స్. అక్కడ సాధారణమైనటువంటి ఆరోగ్యమైనటువంటి పిల్లలతో పోటీ పడి మరి బాగా చదువుకొని డిగ్రీ సంపాదించుకున్నాడు. అంటే ఏమాత్రం తన మీద సానుభూతి ఏం లేకుండా పోటీతత్వం అతనిలో పెరిగింది. ఆ విధంగా మంచి డిగ్రీ కూడా సంపాదించుకున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.